ఇవాళ కరీంనగర్ లో అయిన ఇన్సిడెంట్ చాలా చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున ఇలా పిఎంజే జ్యువెలర్స్ లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలపుట్ట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరం అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడు కూడా కరీంనగర్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్ మరి ఇది ఉన్నట్ట, ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదా భద్రత ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ నెల రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది? కరీంనగర్ లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఇది తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్ లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు అవుతుంది. యాక్షన్ ఎందుకు తీసుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ కరీంనగర్ లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. ఇవాళ 4 ప్రాణాలు ఇవాళ ఇంత సీరియస్ గా ఉండబోతుండే కావచ్చు. ఇవాళ ఈ 4కి ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాస్తవంగా వారి 4ని మేము లోపలికి పోయి చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. ముష్టాక్ అనే వ్యక్తికి ధైర్యం చేసి ముందరికెళ్తే ఇలా బుల్లెట్ వాళ్ళు తల మీద నుంచి కొడితే తల నుంచి చీల్చుకొని పోయింది. రాజేష్ అనే వ్యక్తికి కడుపుల నుంచి బుల్లెట్ కొడితే వెన్నుపూస దగ్గరకు వచ్చి ఆ బుల్లెట్ ఆగింది. మహేందర్ సారీ. సో ముందర బుల్లెట్ కొడితే వెనుక వచ్చి ఆగింది. ఇప్పుడే ఆ బుల్లెట్ గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలాకర్ గారికి నాకు లోపల పోయినప్పుడు, రవిశంకర్ గారి లోపల పోయినప్పుడు చూపించారు. చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఏమి చేస్తున్నాడు బండి సంజయ్ అని నేను అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత లేదా? ఇప్పటిదాకా దొంగల్ని ఇప్పటిదాకా ఇన్సిడెంట్ అయి పొద్దున 11 గంటలకు ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు సాయంత్రం 5 అవుతా ఉంది. ఇప్పటిదాకా ఒక్కరిని కూడా పట్టుకోకుండా వాళ్ళు ఇన్ని గంటల సమయం మీరు టైం ఇస్తే వాళ్ళు దాటి పోరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సిపి గారు ఏమి గట్టి వీక్కుండా కరీంనగర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే సిపి గారిని నేను అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత కాదా? ఎంతసేపు గంగ్ల కమలాకర్ గారి గన్మెన్ ఎవరు, కమలాకర్ గారు ఏం చేస్తున్నారు అని ఫోన్ ట్యాపింగ్ చేసుడు, కమలాకర్ గారి ఇంట్లో అటెండర్ ఎవరున్నారు, కమలాకర్ గారితో ఎవరు మాట్లాడుతున్నారు పోయి అడుగుడు, కౌశిక్ రెడ్డి గన్మెన్ ఎవరు, కౌశిక్ రెడ్డి అటెండర్ ఎవరు, కౌశిక్ రెడ్డితో ఎవరు తిరుగుతున్నారు, మా మీద సిఐడి ఎంక్వైరీ లేచుడు, సిబిఐ ఎంక్వైరీ లేచుడు, విజిలెన్స్ మా మీద పెట్టుడు, కమలాకర్ అని ఇబ్బంది పెట్టుడు, నన్ను ఇబ్బంది పెట్టుడు కాదు. మీరు ఇబ్బంది పెడితే మీ చేతనైంది మీరు చేసుకోండి మామూలు. కానీ నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజల భద్రత దృష్ట్యా సిపి గారు గడ్డి బీక్తున్నా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ నిన్నటిదాకా ఇంటింటికి ఇక్కడ తిరిగి ఇక్కడ బంద్ ఉందని అన్నాడు. మొత్తము చెక్ చేసినామని చెప్పారు. ఏం చెకింగ్ చేసిర్రు మీరు? చెకింగ్ చేసిన 10 గంటల లోపల వెపన్లు ఎట్లా కరీంనగర్ లోపలికి వచ్చినాయని నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పరా? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మా కరీంనగర్ జిల్లా ప్రజల భయం అనేది అలా ఉన్నది. చాలా భయపడతా ఉన్నారు. చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇలా భయం అనేది తొలగించడానికి ఇలా ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మీ బాధ్యత కాదా? ఇలా మీ ఇంటి కూతవేట దూరంలో, కమిషనరేట్ కూతవేట దూరంలో ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగి ఇలా కోట్లాది రూపాయల దొంగతనం అయితే
ఇలా నలుగురు ప్రాణాలు ఇలా ఫలంగా పెట్టి ఇలా దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, సిపి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను, ఇలా ఆనాడు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్ననాడు, ఈడ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్ననాడు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ లో కరీంనగర్ ప్రజల భద్రతనే మాకు ముఖ్యము అనే ఒక గొప్ప ఆలోచనతోని 760 కెమెరాలు ఏర్పాటు చేసి, ఇది గవర్నమెంట్ 760 కెమెరాలు ఏర్పాటు చేసి వేలాది కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్ కి ప్రతి ఇంటికి ఇలా కెమెరాలు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్ కి పెడితే ఇప్పటిదాకా కెమెరాలని మెయింటైన్ చేసే సొయ్యలేని చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇంకా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గంగుల కమలాకర్ గారు కెమెరాలు ఎట్లా పెడతారు, ఆ కెమెరాలను కమలాకర్ గారు అద్భుతంగా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు గడ్డి బీక్తున్నారా, ఇక్కడున్న సిపి గడ్డి బీక్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎటు వేరు మీ ఇద్దరు? అవి ఇట్లని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇన్ని గంటలైంది. అదే ఇప్పుడే మా కమలాకర్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పిండ్రు. ఒక చిన్న అమ్మాయిని దొంగతనం జరిగితే మళ్ళా గంట సేపటి లోపల తిరిగి ఆ అమ్మాయిని సేవ్ చేసి మళ్ళా తల్లి దగ్గరికి చేర్చిన ఘనత ఆనాడు గొప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి గారు కమలాకర్ గారు పట్టేయగలిగితే ఇవాళ ఇక్కడ ఉన్న కేంద్ర హోంమంత్రి గారు కావచ్చు, సిపి గారు ఏమి చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు అడిగేటోళ్ళు లేరనుకుంటురా? మా మీద అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఇలా ఆ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఇలా సిపి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు దండం పెడతాము, మా కరీంనగర్ జిల్లా ప్రజల ప్రాణాలు చాలా అభద్రతగా ఉండే పరిస్థితి ఉన్నది, దయచేసి చూడండి. ఈడ సిపి గారు జల్సాలు చేస్తా ఉన్నారు. ఇలా బోనాలపల్లిలో గుట్టలలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫైరింగ్ చేయిస్తే అమృతమ్మకి ఆ రోజు బుల్లెట్ తగిలిందని నేను ఆ రోజు చెప్పింది వాస్తవము, సాక్షిగా చెప్పిన ఆ రోజు. ఇలా ఈయన కాపాడు లేదు, ఈయన కేవలం జల్సాలకు ఉండుడే అని ఆ రోజు నేను చెప్పిన. ఆ రోజు చెప్పిన తర్వాత ఇలా నెల రోజులైంది, మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్రెడిట్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని, దీనికేదో మా క్రెడిట్లు మాకు అవసరం లేదు, మా ప్రజల భద్రత ముఖ్యం. మేము చెప్పింది ఆనాడిది, ఆయన చేసింది, ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇది నిజమా కాదా, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియరా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సిపి గారి ఫెయిలియరా కాదా అని అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు సిపి గారి ఫెయిలియరా కాదా ఇలా ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.